ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్రం చూస్తుంది జానకిరామ్ చూడు, సింహరాశి వారి జాతకం నూతన సంవత్సరం ఎలా ఉంది? 2024 సంవత్సరం అంశబలం, గ్రహబలం, చదువు, విద్య, ఉద్యోగం, ఆలోచన శక్తి, అనుకున్న కోరిక, నమ్మిన పని, విద్య బలంది, వివాహ బలంది, సంతాన బలంది, కుటుంబ బలంది, ఆరోగ్య బలంది, వాస్తు బలంది, వ్యాపార బలంది, తనించిన పనిది, చేసే కార్యంది, రాజకీయ రంగంది, మానసిక యోగ బలంది, తనించిన యోగ బలంది. సింహరాశి వారి జాతకంలో వచ్చిండు అంజనీ పుత్రుడు, వాయునందనుడు ఆంజనేయ స్వామి వచ్చిండండి, భక్తాంజనేయ స్వామి వచ్చిండు, అభయాంజనేయ స్వామి వచ్చిండు, అలాగే మాత్రం సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు. కానీ మాత్రం సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నదండి. 7 రూపాయల ఆదాయం అయితే 7 రూపాయల ఖర్చు ఉన్నది, సరి సమానం ఉన్నది. సాయం చేసేవారు 4 అయితే మాత్రం ఇబ్బంది పెట్టేవారు 7 ఉన్నారు వారి జాతక బలానికి. ముఖ్యంగా వారి జాతకంలో అష్టమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి, సప్తమ అష్టమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి జాతక బలం మీద, ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే చేసే వృత్తి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. గృహస్థానంలో కూడా ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఒకరి మాట ఒకరికి నచ్చదు. కానీ మాత్రం అయిన వారితో కూడా మాట పట్టింపులు ఉంటాయి. కానీ ఆదాయం మించిన ఖర్చులు అవుతాయి. అన్ని పనులు వాయిదా పడుతూనే ఉంటాయి. నమ్మిన వారి వలన ఇబ్బందులు అవుతాయి. ఒకరికి సహాయం చేయబోయి వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. మకా నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవండి. కేతు మహారదశి జాతకం మకా నక్షత్రం వారు ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా కులదేవత ఆరాధన పూజ చేయాలండి. షిరిడి సాయిబాబా సందర్శనం, ఆంజనేయ స్వామి పూజ చేయాలి. అష్టమ శని కంటకం మంచిది కాదండి. మరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఇంట్లో మాత్రం అష్టమూలిక గుగ్గిలంతో మాత్రం ధూపం వేయాలండి. ప్రతి రూమ్లో వేయాలి, చాలా మంచిది. ఫస్ట్ నైరుతి మూల నుంచి పడితే మాత్రం నైరుతి మూల, అలాగే మాత్రం పడమర మూల నుంచి, వాయు మూల నుంచి మాత్రం ఉత్తర భాగం, తూర్పు భాగం, దక్షిణ భాగంతో కలిపి లాస్ట్కు ఈశాన్య భాగంలో మాత్రం వదిలిపెట్టాలండి ధూపం. ఇంటి మీద కర్మ, దరిద్రం, ఆచారం, గ్రహపీడ, సంతాన అరిష్టం కానీ, ఆరోగ్య దోషం కానీ, మానసిక వ్యాధులు కానీ, బాలరిష్ట దోషం కానీ, పిల్లల మాట వినకపోవడం కానీ, ఇలాంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారి సంతానం మాట వినకపోతే కానీ, అమ్మాయిలకు మాత్రం వారు బేసంఖ్య దారాలు కట్టాలండి. 5 రకాలు: ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు, ఆకుపచ్చ 5 రకాలు దారం కట్టాలి. అబ్బాయిలకు మాత్రం 3 రకాల దారం కట్టాలండి. అమ్మాయిలకు లెఫ్ట్ హ్యాండ్ కట్టాలి, అబ్బాయిలకు మాత్రం రైట్ హ్యాండ్ కట్టాలి. ఆ తొందరపాటు అనేది, మంకుతనం అనేది వదిలిపెడతారు. చదువు మీద శ్రద్ధ చూపించే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే ఇంట్లో మాత్రం చాలా వరకు సమస్యలు చాలా వస్తూనే ఉంటాయి. ఒక సమస్య పోతుంటే ఇంకో సమస్య వస్తుంది. ఈ సింహరాశి వారి జాతకం చూడాలంటే మాత్రం రాజయోగం ఉంటుందండి. రాజయోగం అంటే రాజులు కాదండి, రాజు లాంటి మనసు ఉంటుంది. వీరికి ఎంత కష్టం వచ్చినా మాత్రం ఎదుర్కొంటారు. కానీ మీరు జాతకంలో చూడాలంటే మాత్రం మనోశక్తి చాలా ఉంటుంది, మనోధైర్యం చాలా ఉంటుంది. కానీ మాత్రం మంచి కలంగానే ఉప్పొంగటం, మంచి కలగకపోతే బాధపడటం, ఇలాంటి స్వభావం ఉండదు వారి జాతక బలానికి. సత్యహరిచంద్రుడంతా యోగం ఉంటుంది. అలాగే మాత్రం శ్రీరామచంద్రుడంత యోగం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మహామహోలంత గుణం ఉంటుంది వీరి జాతకానికి. పుబ్బా నక్షత్రం వాళ్ళైతే, స్త్రీలైతే మాత్రం ముఖ్యంగా మాత్రం కన్యలు, వివాహం కాని స్త్రీలు మాత్రం ఖచ్చితంగా కన్యకా పరమేశ్వరి దేవతను పూజ చేయాలి. అలాగే బాలత్రిపుర దేవత పూజ చేయాలి. కానీ మాత్రం ఖచ్చితంగా శుక్రవారం నియమం పాటించాలి. అలాగే వీరి జాతకంలో వివాహమైన స్త్రీలు, సంతానం కలగని వారు కానీ, వివాహమైన స్త్రీలు, ముత్తైదులు ఖచ్చితంగా మాత్రం అమ్మవార్లకు మాత్రం సువాసిని పూజ చేయాలి. చేస్తే చాలా మంచిదండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గోమాత పూజ చేసినా కూడా మంచిది. ముఖ్యంగా గ్రహాల్లో వీరికి మాత్రం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 6 గ్రహాలు మంచిగా లేవండి. అంటే వీరికి 35%, 45% మంచిగా ఉంటుంది. కానీ మాత్రం 65% చాలా చిక్కులు, చికాకులు ఉంటాయి. అందులో కూడా ఏజ్ని బట్టి ఉంటుందండి. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, జన్మ నక్షత్రం ప్రకారం కూడా ఉంటుందండి. కాకపోతే మాత్రం మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రంలో పుట్టినవారు, నీచస్థానంలో నీచగ్రహాలతో కూడిన పుట్టినవారు, అలాగే మాత్రం
సింహలగ్నంలో పుట్టినవారు కానీ 25 నుంచి 40 ఏళ్ల లోపల ఉన్నవారికి ఇబ్బందులు తప్పవండి. కానీ 40 నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 60 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వారికి తిరుగు ఉండదు. రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం అంతగా ఉండదండి. విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళడానికైతే అనుకూల వాతావరణం కలిసి యోగం ఉంటుంది. కానీ నిరుద్యోగులకు చూడాలంటే మాత్రం ఉద్యోగ ప్రాప్తిరస్తు ఉంటుంది. కానీ 50% ఉద్యోగ ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉందండి. గవర్నమెంట్ కొలువు చేయాలనుకునేవారు ప్రయత్నాలు చేసినవారు తప్పకుండా మాత్రం ప్రయత్నాలు సఫలమైతే కానీ 50% అవుతాయి, 50% ఇబ్బందులు వస్తాయండి. కానీ ఆ గురుగ్రహ అనుకూలత కొరకు షిరిడి సాయిబాబాకు గురు రాఘవేంద్ర స్వామికి దత్తాత్రేయుడు పూజ చేయాలి. అలాగే వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం అంశబలం భారీ ఉంటుంది. వివాహం చేయాలనుకునేవారు, వివాహం చేపించాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. ఖచ్చితంగా ఈ 2024వ సంవత్సరం మే నెల నుంచి పడితే మాత్రం మార్చి నుంచి మే నెల వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జూన్ జూలై నెలలో మాత్రం ఆకస్మిక ప్రయాణాలు చాలా ఉంటాయి. ఆగస్టు సెప్టెంబర్ నెలలో మాత్రం విపరీతమైన చికాకులు ఉంటాయి. కానీ అక్టోబర్ నెల నవంబర్ నెల అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంకా డిసెంబర్ జనవరి చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలండి. వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం చేతుల డబ్బు మాత్రం అస్సలు ఆగదు. ఎన్నో రకాలుగా వీరు డబ్బు దాచిపెడతారు కానీ చాలా వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లేనిపోయిన నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఏంటంటే మాత్రం మంచి జరిగే అవకాశం ఏంటంటే వీరి ఓపికనే వీరిని కాపాడుతుంది తప్ప వేరే ఎవరు కాపాడరు. భగవంతుడు సహకారం తప్పకుండా ఉంటుంది. గ్రహాల కలయిక బాగలేదు కాబట్టి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 6 గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి నవగ్రహాలని కూడా మాత్రం పూజ చేయడం మంచిది, చేయకపోతే చేయించడం మంచిది. అలాగే వీరి జాతకబలంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిదండి.